స్వాగతం. నేటి ధ్యానాంశము ఆపద, ట్రబుల్. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. Call unto me in the day of trouble, I will deliver you, you will glorify my name. Psalm 50 verse 15. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు. ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ నీడ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు వెన్నంటే ఉంటాయి. ఆపదల నుంచి తప్పించబడ్డానికి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. చాలామంది ఏమడుగుతారంటే, అసలు మనుషులకి కష్టాలు ఎందుకు రావాలి, ఆపద ఎందుకు రావాలి, శ్రమ ఎందుకు రావాలి, దుఃఖం ఎందుకు రావాలి? చూసారా, రాను రాను మానవుల పరిస్థితి భూలోకంలో ఎంత కష్టం అయిపోతూ ఉంది. ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు. శోధన శ్రమలు వెంటాడిన, ఓదార్చుచుండే నీ హస్తమో, జీవ కిరీటం నా ముందుండా, జీవిత కాలం నడతును, అర్పింతును నా దేవా. నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో.
శోధన శ్రమలో వెంటాడిన ఓదార్చుచుండె నీ హస్తమో జీవ కిరీటం నా ముందుండా జీవిత కాలం నడతును. ఎందుకు శ్రమ కలగాలి, ఎందుకు కష్టం కలగాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే పరిస్థితులు ఎట్లా మారిపోయాయి అంటే, ప్రతివారు తమ స్వార్థం కోసం జీవించే పరిస్థితి నేడు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తోందంటే, మొదటిగా మానవులందరూ కూడా దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత తమ పొరుగువారిని తామెట్లా తమను ప్రేమించుకుంటారో, తమ పొరుగువారిని కూడా అదే విధంగా ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఈ 2 పనులు చేస్తామో, మన పొరుగువారి పట్ల మనం ప్రేమ కలిగి ఉంటాం. వారికి హాని చేయం కదా! అప్పుడు సమస్య రాదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రతి వాడు కూడా తన పొరుగువాని కొంప ముంచువాడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఐఐటీలో సెక్యూరిటీ గార్డ్స్ ఎంత కష్టపడి పనిచేస్తారు, ఎంత డిసిప్లిన్డ్‌గా ఉంటారు. అడ్మిన్ బిల్డింగ్‌లో క్రింద గ్రౌండ్ ఫ్లోర్‌లో సెక్యూరిటీ సెక్షన్ ఉంటుందనమాట. ఎంతో డిసిప్లిన్డ్, హైలీ డిసిప్లిన్డ్ అనమాట. అయినా వాళ్ళకొచ్చే జీతాలు గానీ, వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ గానీ చాలా తక్కువ. అంటే తక్కువ అంటే దేనితో కంపేర్ చేస్తా ఉన్నానంటే, మన పొరుగు దేశం అయినటువంటి చైనాతో కంపేర్ చేస్తా ఉన్నాను. చైనాలో ₹1,00,000 వస్తే ఇక్కడ 10,000 వస్తాయి. చూసారా? కొంతమంది ఏమంటారంటే, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా! అక్కడ 1,00,000 ఎంతో, ఇక్కడ 10,000 ఎంతో, ఇక్కడ 10,000 అంతే అంటారు. కాదు, కాదు. ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుందో చైనాలో కూడా ఇంచుమించు అట్లనే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి వేజెస్, సాలరీస్ ఎక్కువనమాట. ఎందుకని అట్లా అంటే, అక్కడ పీపుల్స్ గవర్నమెంట్, ప్రభుత్వం ప్రజలకు ఎట్లా మేలు చేయాలి అంటే, దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ అభివృద్ధి చెందినటువంటి ఫలం, ఆ బెనిఫిట్ సామాన్యుల వరకు, క్రింది భాగాల వరకు, దిగువన ఉన్నటువంటి బాటమ్ లైన్ పీపుల్కి కూడా, బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎట్లా అందజేయాలని చైనీస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. షీ జిన్పింగ్ గారు కన్సిస్టెంట్గా ఎన్నిసార్లు 4th టర్మో 5th టర్మో ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ గారు, ఆయన చాలా కరప్షన్ని ఎరాడికేట్ చేయడానికి టాప్ టు బాటమ్ మంచి గవర్నెన్స్ ఇవ్వడానికి చాలా చక్కని హార్డ్ వర్క్ చేస్తారనమాట. ఇండియాలో అట్లా కష్టం. ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ, తర్వాత 150 ఇయర్స్ ఫారిన్ రూల్‌లో ఉన్నటువంటి కంట్రీ. తర్వాత చైనీస్ సొసైటీ లాగా మన సొసైటీ లిటరేట్ నేషన్ గూడా కాదు. చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చైనా ఏమిటంటే ఒకే లాంగ్వేజ్. వాళ్ళకి 31 ప్రావిన్సెస్, 32 ప్రావిన్సెస్ ఉన్నాయి. మనం స్టేట్స్ అంటాము, వాళ్ళు ప్రావిన్సెస్ అంటారు. మనకెట్లా ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయో, వాళ్ళకట్లా ప్రావిన్సెస్ 31 అనుకుంటా ప్రావిన్సెస్ ఉన్నాయి. అయితే ఆ 31 ప్రావిన్సెస్‌లో గూడా ఒకే భాష, చైనీసే. ఆ యాక్సెంట్ కొంచెం మారుతుంది అటు ఇటు, మ్యాండరిను ఇట్లా కొంచెం యాక్సెంట్ మారినా గూడా లాంగ్వేజ్ వచ్చి జోంగ్వన్, చైనీస్ లాంగ్వేజ్. కానీ ఇండియాలో అట్లా కాదుగా. లాంగ్వేజెస్ చాలా డిఫరెంట్. ఇక్కడ రిలీజియన్ కూడా కాంప్లెక్స్. ఇక్కడ హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. చూసారా ఎన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. వీటన్నింటిలో కూడా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వడం చాలా కష్టం. అక్కడికి ఎంతో కష్టపడతా ఉన్నారు రూలర్స్. వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీ పైన అధికారులుగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయి అని చెప్పి తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. అంటే సంఘాలకి పౌలు ఎవరు అంటారా? పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అపోస్తలుడిగా ఉండుటకు ఆయన ఏర్పరచుకున్నటువంటి సాధనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ధరించుటకు, ఆయన కొరకు సాక్షిగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనం పౌలు ఏమని చెప్తారంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ అని చెప్తారనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు పనిచేస్తున్నప్పుడు అన్నీ సాఫీగా జరిగిపోతాయా, అన్నీ స్మూత్గా వెళ్ళిపోతాయా అంటే కాదు. పౌలు ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాడు చూడండి.
ఆయనకి శిరశ్ఛేదనం, బిహెడింగ్ ఉంది. హోమ్ ప్రిజన్ ఉంది. ఆ! ప్రిజన్ లో పెట్టబడ్డాడు. తర్వాత కొట్టబడ్డాడు. తర్వాత ఓడ బద్దలై సముద్రంలో రాత్రంతా ఉండిపోయాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 3 సార్లు తిన్నాడు. ఎందుకని? ఆయనేమన్నా తప్పు చేశాడా అంటే అదేమీ లేదు. ఏమిటంటే సువార్త, గాస్పెల్. యేసుక్రీస్తు ప్రభు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దేవునికి మారుగా మానవులకు రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే పాప క్షమాపణ ఉన్నది, పరలోక ప్రవేశం ఉన్నది అన్న ఆ సువార్త, ఆ సిలువను గుర్చినటువంటి సువార్త. నేను ఒక సహోదరునితో మాట్లాడుతున్నాను. ఆయన ముస్లిం అనమాట. మొహిద్దీన్ అని ఐఐటీలో ఇస్తారా అని చెప్పి ఒక చక్కని ఫుడ్ కోర్ట్ ఉందనమాట. అందులో నేను అందరు చెప్పింది వింటాననమాట. ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, వాళ్ళు క్రైస్తవులైనా వినే చెవి దేవుడు నాకు ఇచ్చారు. వాటిల్లో ఆయన ఏం చెప్పారంటే, ఇట్లా ఖురాన్‌కి, తర్వాత బైబిల్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి చెప్పుకొస్తూ ఏమని చెప్పారంటే, ఖురాన్‌లో ఏమనుందంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు, యేసుక్రీస్తు ప్రభు ప్రాణం అర్పించలేదు, యేసుక్రీస్తు ప్రభు మరణం నుండి లేవలేదు, ఆ మరణించింది సిలువ యేసుక్రీస్తు ప్రభు కాదు, ఆయన స్థానంలో ఇంకొకరు ఎవరో మరణించారు అని ఖురాన్‌లో ఉందని చెప్పారు. అంటే ఖురాన్ నేను చదవలేదు కదా! ఆయనతో బైబిల్‌లో ఇట్లా ఉందని నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకంటే నాకు ఖురాన్ తెలీదు కదా! ఆయన చెప్పింది విన్నాను. చూసారా ఎంతమంది ఎటువంటి టీచింగ్స్‌కి ఎటువంటి నాలెడ్జ్‌లో ఉన్నారు. అయితే దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం ఏమని చెప్తా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడకపోతే మానవులకి పాప క్షమాపణ లేదు, మానవులకి పరలోక ప్రవేశమే లేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి తిరిగి లేవకపోతే మానవులకి జీవంతో కూడినటువంటి ఆ నిరీక్షణ, మనం మరణం నుంచి లేస్తామో, మృతుల్లో నుంచి మనం లేస్తామన్న నిరీక్షణ లేదు. చూసారు, ఈ 2 విషయాలు ఎందుకనో అట్లా ఖురాన్‌లో ఆ రీతిగా ఎందుకని వ్రాయబడిందో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఖురాన్ చదవలేదు కదా! చూసారా, ఏమిటంటే అందరితోని మాట్లాడాలి. అయ్యో! వాళ్ళు ముస్లిమ్సే అంటే, ఇప్పుడు జూయిష్ పీపుల్ ఎట్లా ఉంటారంటే, ఇజ్రాయెల్‌లో జూయిష్ పీపుల్ ఉంటారు, అరబ్స్ ఉంటారు. చాలా పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్‌లో ఉంటారు. అయితే పర్సనల్ లెవెల్ ఇంటరాక్షన్ అంతగా ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఇండియాలో అట్లాంటి పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్స్ బాగుంటాయి. అట్లా మన బిలీఫ్స్‌కి కాంట్రాడిక్టరీగా ఒకళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, వెంటనే మనం ఆర్గ్యూ చేయకూడదు. మీకు ఒక నాలెడ్జ్ తెలుసు, అదే చెప్పారు కదా యేసుక్రీస్తు ప్రభు, మనం జ్ఞానం కలిగి ఉండాలి. ముస్లిమ్స్ ఏదో చెప్పారు, హిందూస్ ఏదో చెప్పారు, ఇది కరెక్ట్ కాదు అని ఆర్గ్యుమెంట్స్ ఎందుకు చెప్పండి, తర్కం ఎందుకు చెప్పండి. సందర్భం వచ్చినప్పుడు మనం క్లారిఫై చేయొచ్చు. ప్రార్థన చేయాలి మొదటిగా. అట్లాంటి నాలెడ్జ్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. సాతానుడు ఎట్లాంటి అబద్ధంలో మనుషుల్ని పెడతా ఉన్నాడో చూడు, అది అబద్ధం కదా. యేసుక్రీస్తు ప్రభు మరణించకపోతే ఇంకా మానవులకి పాపక్షమాపణ ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు మరణంలో నుంచి లేవకపోతే ఇంకా మానవులకి మరణంపై జయం ఎక్కడుంది? పౌలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచి ఉండకపోతే మేము చేయుచున్నటువంటి ఈ పరిచర్య అంతా కూడా వ్యర్థము. ఆల్ ద మినిస్ట్రీ దట్ వీఆర్ డూయింగ్, ఆల్ ద గాస్పెల్ వీఆర్ ప్రీచింగ్ ఈస్ మీనింగ్లెస్ ఇఫ్ క్రైస్ట్ వర్ నాట్ టు రైజ్ ఫ్రమ్ ద డెడ్. చూసారు, మొహిద్దీన్ బ్రదర్ ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు కాదు సిలువలో మరణించింది, ఆయన స్థానంలో ఇంకొకరు ఎవరో మరణించారు. అసలు యేసుక్రీస్తు ప్రభు మరణిస్తే కదా మరణం నుంచి లేచింది, లేవకపోయింది ఆర్గ్యుమెంట్ అని చెప్పారు. అంటే నేను ఇవన్నీ కూడా గమనిస్తానన్నమాట. హిందూస్ చెప్పేది చక్కగా వింటాను, అక్కడ ఏం నాలెడ్జ్. ఇస్కాన్కి వెళ్తాను, ఇస్కాన్లో అక్కడ ఉన్నటువంటి ప్రీస్టులు చెప్పేది వింటాను. మనకేం తెలుసు చెప్పండి, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటాయి కదా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇండియాలో సిస్టమ్ చాలా కాంప్లెక్స్ అనమాట. చైనాలా కాదు. ఇక్కడ హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆ థ్రెడ్ చాలా కాంప్లెక్స్ థ్రెడ్. ఆ ఫ్యాబ్రిక్ చాలా సెన్సిటివ్ ఫ్యాబ్రిక్ అనమాట. అందువల్ల కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వడం ఒక్క రోజులో జరిగేది కాదు అది.
టైం పడుతుంది. అయితే యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ బిలీవర్స్ వీ కెన్ డూ మచ్ అనమాట. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారు ఒక పాస్టర్ గారు అదే చెప్తారు. గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారు, గవర్నమెంట్‌లో ఉన్నటువంటి వారు ఏవైతే చేయలేకపోతారో అటువంటి గొప్ప కార్యాలు ఒక విశ్వాసి తన ప్రార్థనా గృహంలో, ప్రేయర్ క్లోసెట్‌లో మోకరించి ప్రార్థన చేసినప్పుడు చేయగలుగుతాడని. చూసారా? మిషనరీస్ ఎట్లా చేస్తారు? ఎట్లా ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం గానీ, తర్వాత ఒక ఆహ్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎస్టాబ్లిష్ చేయడం గానీ, తర్వాత ఒక బ్రిడ్జ్ కట్టడం గానీ, ఒక డ్యామ్ కట్టడం గానీ, ఎన్ని డెవలప్‌మెంట్‌లు, ఒక రైల్ ట్రాక్ వేయడం గానీ, ఇవన్నీ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ కదా! ఆ బ్రిటిషర్స్ ఆ కాలంలో ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర ఒక బ్రిటిషరు ఇంజినీర్, ఆయన పేరు చాలా మంచి పేరు. ఆయన పేరేంటి మర్చిపోయాను. కాటన్ దొర అంటారు. కాటన్ దొర, కాటన్ దొర అంటారు. ధవళేశ్వరం దగ్గర ఆయన పేరు కాటన్ అనమాట. ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్ అని. చూసారా? ఒక్కోసారి చాలా ఇంపార్టెంట్ పేర్లు కూడా నాకు జ్ఞాపకం రావు. దేవుడు జ్ఞాపకం చేయకపోతే, ఆయన మాటలు ఇవ్వకపోతే నేను ఎట్లా మాట్లాడగలను. సర్ ఆర్థర్ కాటన్ అని. చక్కగా ధవళేశ్వరం అనే ప్రాంతంలో గోదావరి మీద బ్రిడ్జి కట్టారు. ఇప్పటికీ కూడా డ్యామ్ కట్టారు నీళ్లు స్టోర్ చేయడానికి. ఆ డ్యామ్ వల్ల ఆ ప్రాంతం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా కూడా చక్కగా ఫలభరితంగా మారిపోయింది. ఐఐటీలోనే ఇంత నాయిసీగా ఉంది. అంటే కొత్త సెమిస్టర్ స్టార్ట్ అయింది కదా! కొత్త స్టూడెంట్స్ వస్తారు కదా! అందువల్ల అనమాట నాయిస్. నేను ఎక్కడుండినా కూడా దేవుని కృపను బట్టి చక్కని క్యాంపసెస్ ప్రభు నాకిచ్చారనమాట. కీర్తనల గ్రంథం 23 అధ్యాయంలో చెప్పినట్టు, "హౌ షల్ మేక్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్ అండ్ మేక్ మీ లై డౌన్ బిసైడ్ స్టిల్ వాటర్స్" అని చెప్పి ఎస్‌టిటియు క్యాంపస్ అని, షాంఘై జిటాంగ్ యూనివర్సిటీ క్యాంపస్. ఎంత మంచి క్యాంపస్! అట్లాంటి క్యాంపస్ నేను ఎక్కడ చూడల. అంటే కొరియా వెళ్ళాను, తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళాను. ఐఐటీ మద్రాసులో 8 ఇయర్స్ ఉన్నాను. కానీ ఆ ఎస్‌టిటియు క్యాంపస్ ప్రత్యేకత ఏంటంటే, చక్కగా ఎటు చూసినా నది ప్రవహిస్తున్నట్టే ఉంటదనమాట. అంటే యూనివర్సిటీ ఒక నదికి దగ్గరలో ఉంది. ఆ నది యూనివర్సిటీ గుండా ప్రవహించే రీతిగా వాళ్ళు చక్కగా ఇంజినీర్ చేశారు. ఎటు చూసినా స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్స్ అనమాట. ఎటు చూసినా చక్కగా నీటి కాలువలు. అట్లా వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేశారు యూనివర్సిటీ క్యాంపస్ అంతా కూడా. అక్కడ నాకు తెలిసిందనమాట, ఎస్‌టిటి యూనివర్సిటీ, షాంఘై జిటాంగ్ యూనివర్సిటీ వచ్చి నేషనల్ లెవెల్‌లోనే 5థ్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని. అంత గొప్ప ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్ డాక్ చేసే అవకాశం యేసుక్రీస్తు ప్రభు నాకిచ్చారు. ఎక్కడ ఎంతో కామ్‌గా ఉండేదనమాట అక్కడ. షాంఘై జిటాంగ్ యూనివర్సిటీలో స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ దగ్గర చక్కగా ఇట్లా అన్‌రిస్ట్రిక్టెడ్ మెసేజెస్, ఒక 2000 మెసేజెస్, సెర్మన్స్ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. ఎప్పుడో ఎవరికో ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది కదా! ఆ అనుభవం, ఆ అడ్వైస్, ఆ కౌన్సెలింగ్. ప్రార్థనాపూర్వకంగా అట్లా గాస్పెల్ అట్లా ప్రీచ్ చేయడం జరిగిందనమాట. అదే సమయాన్ని సద్వినియోగం జేసుకోవాలి. దేవుడు మనకొక అవకాశం ఇచ్చినప్పుడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం జేసుకోవాలి. కొంతమందికి ప్రీచింగ్ గిఫ్ట్ ఉంటుంది. కొంతమందికి పాడే గిఫ్ట్ ఉంటుంది. కొంతమందికి రక్ రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఆ గిఫ్ట్స్ దేవుడు మనకి ఏం గిఫ్ట్ ఇచ్చారో అది చక్కగా ఉపయోగించుకోవాలనమాట. "కాల్ అంటు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ ఐ విల్ డెలివర్ యూ" అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. చాలామంది ఏమడుగుతారంటే, నాస్తికులు అనుకోండి, నాస్తికులు అంటే ఎథిస్ట్ అంటారు కదా! ఎథిస్ట్ ఏమడుగుతారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ఇన్‌స్టెన్స్ వై దేర్ షుడ్ బి ఎ ట్రబుల్? వాస్తవమే కదా! అసలు మనుషులకి అసలు ట్రబుల్ ఎందుకు రావాలి? అసలు వ్యాధి ఎందుకు రావాలి చెప్పండి? మనుషులు ఎన్ని రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు ఎన్ని రకాలైనటువంటి చెప్పాను కదా! ప్రతి వాడు కూడా తన పొరుగువాని కొంప ముంచేవానిగా ఉన్నాడు. పొరుగువాడు అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్చుకునేదే లేదు. ఎట్లా చేతబడి చేద్దాం? ఎట్లా మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు శక్తులను ఉపయోగించి ఆ! ఆ పొరుగువానికి హాని చేద్దాం. అట్లా చేసేవాళ్ళు లేరా? దెయ్యపు శక్తులు లేవా చెప్పండి? మాంత్రిక శక్తులు లేవా? తాంత్రిక శక్తులు లేవా? చేతబడి శక్తులు లేవా? ఇవేం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రావాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు కదా! అపవాది కార్యాలు లయపరచుటకు నేను ఈ లోకానికి వచ్చాను. టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్
డెవిల్ ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు స్పష్టంగా. అప్పుడు చేతబడి లేదని ఎట్లా చెప్పగలం? మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు శక్తులు, అంధకార సంబంధమైన చీకటి శక్తులు లేవని ఎట్లా చెప్పగలం? చూసారా? వాటన్నిటి నుంచి మనం తప్పించుకుని ఉండడానికి, కాపుదల కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు నామం చాలా అవసరం. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పరు, హనుమాన్ చాలీసా చదువుకో నాయనా, రాత్రి పండుకునేటప్పుడు భయపడకు. పిల్లలకి చెప్తారు కదా! అట్లా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గం అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇప్పుడు నేను చాలా మార్లు అంధకార సంబంధమైన చీకటి శక్తుల చేత శోధించబడినాను. నిద్రలో వస్తాడు వాడు ఆత్మను ఎత్తుకుపోవడానికి. దొంగ, సాతానుడు, దోచుకునేవాడు. వాడికి కావాల్సిందేంటంటే మనుషుల యొక్క ఆత్మ. అయ్యో! చక్కగా ఉన్నాడే, గుండ్రాయిలాగా ఉన్నాడండి. అయ్యో! చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. ప్రొఫెసర్ గారండి. అయ్యో! పోలీస్ ఆఫీసర్ అండి. అయ్యో! జడ్జి సార్. గవర్నమెంట్ జీతం ఆయనకి ఏం కష్టం చెప్పండి. హై పొజిషన్‌లో ఉన్నారు, మంచి పొజిషన్‌లో ఉన్నారు, మంచి జాబ్‌లో ఉన్నారు. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. జిమ్‌కెళ్ళొచ్చారండి. జిమ్‌కెళ్ళొచ్చారు, కొలాప్స్ అయిపోయారు. చక్కగా భోంచేశారు, డిన్నర్ చేశారు, రిఫ్రెష్ అయ్యారు, తర్వాత రెస్ట్ తీసుకున్నారు, పండుకున్నారు. ఉదయం లేవలేదండి. హార్ట్ స్ట్రోక్. వినట్లేదా మనం ఈ కథనాలు? సాతానుడు ఎట్లా ఒక మనిషి యొక్క ఆయువు తీసివేసి అతన్ని ఆ ఆత్మను నా పాతాళానికి తీసుకుని పోవాలి. వాడికి పరలోకం లేదుగా సాతానుడికి. ఆ పాతాళంలో ఏడ్పు, పండ్లు కొరకటం ఉంటాయి. సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులు చెప్పడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అందువల్ల మనం యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు, రక్షకునిగా అంగీకరించినప్పుడు సాతానుడికి మన ఆత్మ మీద ఏమీ అధికారం ఉండదనమాట. రాత్రి సమయంలో, పండుకున్న సమయంలో, నిద్రలో కూడా సాతానుడు నా మీద అంధకార సంబంధమైన చీకటి శక్తులు దాడి చేసినప్పుడు నేనేమంటానంటే, సేటన్, ఐ రిబ్యూక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిబ్యూక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటానంతే. అంధకార సంబంధమైన చీకటి శక్తులు దూరంగా పారిపోవాల్సింది. పెద్దవాళ్ళు హనుమాన్ చాలీసా అంటారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు పోరాడింది మనుష్యులతో కాదు గానీ అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో పోరాడుచున్నారు. దురాత్మలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తారు చెప్పండి? దెయ్యాలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తారు చెప్పండి? సైన్స్ ప్రూవ్ చేయలేదు కదా అని కొంతమంది అంటారు. ఎథిస్టులనండి, నాస్తికులనండి. సైన్స్ ప్రూవ్ చేయనటువంటివన్నీ కూడా లేనట్టేనా? ఇప్పుడు మనకి రకరకాల మైక్రోస్కోప్‌లు, టెలిస్కోప్‌లు ఇప్పుడొచ్చాయి. అంటే ఇప్పుడు టెలిస్కోప్ వచ్చింది కనుక మనం ప్లానెట్స్ చూస్తా ఉన్నాము, స్టార్స్ చూస్తా ఉన్నాము. నాసా వారు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. మన ఎర్త్ వంటి ప్లానెట్, నివాసయోగ్యమైనటువంటి ప్లానెట్ వేరొకటి లేదు అని కనుగొన్నారు. అంటే ఇప్పుడు టెలిస్కోప్ లేకపోతే ఇవేమీ లేనట్టేనా? మైక్రోస్కోప్ లేకపోతే ఇవేం లేనట్టేనా? ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మనకు తెలియకుండానే ఉన్నాయి. కరోనా వైరస్ అంటారు. కరోనా వైరస్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు చెప్పండి? మన జనరేషన్‌లోనే మనం చూస్తాం గదా! టోటల్‌గా అన్ని కంట్రీస్ టోటల్ క్లోజ్ అనమాట. అంతా కూడా క్లోజ్ చేయబడి ట్రాన్స్‌పోర్టేషన్ అంతా కూడా బంద్. ఏంటంటే ఆహ్, ఒక పర్టిక్యులర్ నేషన్ వాళ్ళు చక్కగా ఎయిర్‌వేస్ మీద డామినేషన్ ఉన్నటువంటి నేషను, ఎయిర్ మీద అథారిటీ ఉన్నటువంటి నేషను, ఎయిర్ ఫోర్స్‌లో మంచి ఆహ్, నాలెడ్జ్ ఉన్నటువంటి నేషను. దట్ నేషన్ వాంట్ టు మ్యాప్ ఆల్ ద వేస్ అనమాట. ఎయిర్‌వేస్, వాటర్ వేస్ అన్ని కంట్రీస్ మీద మానిటర్ చేయాలి. ఒకవేళ డూమ్స్‌డే గనకొస్తే, యుద్ధమే గనకొస్తే వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా జయం పొందుకొనడానికి ఆహ్, ఎయిర్ ఫోర్స్ మీద, ఎయిర్ మీద డామినేషన్ ఉన్నటువంటి ఆ కంట్రీ, ఆ డొమినియన్ అనే కంట్రీ ఈ కరోనా వైరస్ అని పేరు చెప్పి అన్నీ క్లోజ్ చేసేసి, అంటే ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ఏమి లేదు. రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మ్యాప్ చేయడం ఈజీ గదా! శాటిలైట్ టెక్నాలజీలో ఎవరు అడ్వాన్స్‌గా ఉన్నారు? ఎయిర్ ఫోర్స్‌లో ఎవరు టాప్‌గా ఉన్నారు? అగ్రికల్చర్ టెక్నాలజీలో ఎవరు టాప్‌గా ఉన్నారు? ఒక చిన్న నేషన్ అయ్యుండి ఎంతో నాలెడ్జ్ ఉన్నటువంటి నేషన్ ఏది? 666 అనే నంబర్ ఉన్నటువంటి ఆ నేషన్ ఏది? మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి ఆ నేషన్ ఎవరికీ తెలీదు. వాళ్ళు చక్కగా ఈ కరోనా వైరస్ కలుగజేసి ఏం చేశారంటే ఇవన్నీ కూడా ట్రాక్ చేసి పెట్టుకున్నారు. ఆహ్, ఎక్కడెక్కడ చూస్తున్నారు. ఇప్పుడు కరోనా టెస్టు, సీపీఆర్ టెస్టు, సీపీఆర్ ఈ టెస్టు, ఆ టెస్టు ఏంటది? పీసీఆర్ టెస్ట్. పీసీఆర్ టెస్టు ముక్కులో గుచ్చుతారు. నేను చేయించుకున్నాను. ఎందుకంటే ఆ టైంలోనే ట్రాన్స్‌పోర్ట్ ఈ చైనా నుంచి రావాలి. కోవిడ్ టెస్ట్ చేయించుకొని కోవిడ్ నెగెటివ్ అని ఉండాలి. కోవిడ్ నెగెటివ్ అంటేనే ఫ్లైట్‌లో ఎక్కనిస్తారు. అది 24 అవర్స్ ఆ సర్టిఫికేషన్ వ్యాలిడ్. 2 సార్లు బోర్డింగ్ పాస్ క్యాన్సిల్ అయింది. 2 సార్లు చేయించుకున్నాను. మూడోసారి కూడా ముక్కులో పొడిపించుకున్నాను. ఆ ముక్కంతా బాధ. ఏమిటి కర్మ కాకపోతే కోవిడ్ ఎక్కడ టెస్ట్ చేస్తారో తెలీదు. మా ల్యాబ్‌లో ఉన్నటువంటి డాక్టర్ నందాంజు
ఆ సైంటిస్టు ఏమో ఇట్లా ఇక్కడ ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి అని చెప్తారు. కానీ ఆ రూట్ ఎక్కడో తెలిసి చావదు. అదంతా కనుక్కునేటప్పటికే పుణ్యకాలం గడిచిపోయాయి. ఎన్ని కష్టాలు! ఏమిటివి? ఎందుకొచ్చాయి? ఎథిస్టులు అంటారు. వాళ్ళు ఎథిస్టులు కాదులేండి. నాస్తికులు అంటారు. నాస్తికులు కాదు, వారు ఆస్తికులు. ఎందుకొచ్చాయంటే మిమ్మల్ని బట్టే కదా! మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల్లో దూషించబడుచున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఈజ్ పుట్ టు షేమ్? ఎవరు వీళ్ళు? 666 నెంబర్ ఉన్నటువంటి వాళ్ళనమాట. వీళ్ళు ట్రబుల్ కలుగజేస్తారు. అదంతా కూడా ట్రాక్ చేసి పెట్టుకున్నారు. చూసారా? అందువల్ల యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు మనకు చాలా చాలా కావాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆ మిస్టరీ అని పేరున్నటువంటి దేశం ఒకటుంది. ఆ మహాబాబిలోను పడిపోతుందని దేవుని వాక్యంలో ఉంది. ఆ మహాబాబిలోను ఎవరు? అమెరికా కాదా? మహాబాబిలోను మిస్టరీ అని పేరున్నటువంటి ఆ దేశం పడిపోతుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వర్తకము చేత భూ దేశాలన్నింటికీ గొప్ప లాభం కలిగించినటువంటి ఓ నా మిస్టరీ కూలిపోయావా, ఒక్కరోజులోనే పడిపోయావా అని గుండెలు బాదుకుంటారు జనం. ఎవరు? దేనికోసం? అమెరికా కోసం. కానీ మనం అమెరికా కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఏ అపాయం, ఏ కీడు అమెరికా కలుగ చేయకూడదని ప్రార్థన చేయాలి. ఆ కాలం అంటే అబ్రహాం లింకన్ గారు, తర్వాత గొప్ప గొప్ప ప్రెసిడెంట్స్ ఉన్నటువంటి కాలం అంటే ఆ కాలంలో అమెరికా దేశం వచ్చి మిషనరీస్ని పంపించేవారు, గాస్పెల్ని ప్రీచ్ చేసేవారు. ప్రపంచం అంతటికి గాస్పెల్ వచ్చిందంటే అమెరికా వాళ్ళ పుణ్యమే కదా. అయితే ఏమిటి, రాను సంక్రమం అయిపోయింది. అదంతా కూడా సంక్రమం అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మనుషులు చూసారా, సంక్రమం అయిపోయి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర నుంచి అన్ని ఆర్గనైజేషన్స్లోనూ అంతా సంక్రమే. ఏది ఫుల్ ప్రూఫ్ ఉండదు. లేకపోతే ఆ ట్విన్ టవర్ కూలిపోవడం ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ గారికి అందకపోవడం ఏంటి, మొసాద్ వాళ్ళకి తెలియకుండా జరిగాయి ఇవన్నీ. అంటే మొసాద్ ఏంటంటే ఎట్లా ఉంటుందంటే చాలా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది. ఫుల్ ప్రూఫ్ అంటే అక్కడ సంకరం లేదు, అంతా కూడా జూయిష్ పీపుల్ ఉంటారనమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మొసాద్ వాళ్ళు ఎవరికి ఇస్తారంటే బెంజమిన్ నెతన్యాహు గారికి ఇస్తారు, అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇస్తారు. మధ్యలో ఎవ్వరికి వాళ్ళ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేదు. Mossad is answerable only to the Prime Minister, and Prime Minister will be updated about the sensitive issues. వాళ్ళు ట్విన్ టవర్ గురించి చెప్పలేదా నెతన్యాహు గారికి తెలియకుండా జరిగినాయి ఇవన్నీ. అంటే ట్రబుల్ అనమాట. ట్రబుల్ కలుగజేసే వాళ్ళు ఈ 666. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏమి ప్రమాదం జరుగుతుందో తెలియదు కనుక మనం మెలకువ కలిగి ఉండి. హార్ట్ స్ట్రోక్ ఊరికి ఎట్లా వచ్చేస్తుంది? కరోనా అండి, చచ్చిపోయాడండి. కరోనా ఎట్లా వచ్చేస్తుంది ఊరికే? ఈ PCR టెస్టులు పెట్టుకుని ఎవరెవరు ఏ జీనియాలజీకి చెందినటువంటి వారు అది కూడా పెట్టుకున్నారు. అంటే డూమ్స్డే వస్తే ఎక్కడ బాంబు వేయాలి ముందని. అందువల్ల మనం చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం చాలా భయంకరమైనటువంటి దినముల్లో ఉన్నాం. దినములు చెడ్డవు కనుక మెలకువ కలిగి ప్రార్థన చేయడం దేవుని వాక్యం చెప్తుందనమాట. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే రక్షకునిగా కలిగి ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక ఎష్యూరెన్స్ ఉంటుంది. వాళ్ళు నిశ్చయముగా పాపక్షమాపణ పొందుకున్నాము అన్నటువంటి. చూడండి, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారిని అడగండి, వారి మరణాన్ని చూసి భయపడతారంటే మరణం అంటే వాళ్ళకి భయం ఉందని ఉండదు. మరణిస్తే డెత్ ఈజ్ జస్ట్ ఎ డోర్. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో ఉంటాం. అది వాళ్ళ ఫెయిత్, అది వాళ్ళ ఎష్యూరెన్స్, గ్యారంటీ. అట్లా ఉండాలి. మరణాన్ని చూసి భయపడకుండా ధైర్యంగా ఉండాలి అంటే, ఈ ట్రబుల్ మేకర్స్ నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుని కలిగి ఉండాలి. మీరు పోరాడిన శరీరాలతో కాదు, వాయుమండలం ఉందన్నట్టు దురాత్మల ఎవరు ఈ ఎయిర్ టెక్నాలజీలో మాస్టరీ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఎయిర్ టెక్నాలజీలో మాస్టర్ ఉన్నటువంటి 666 అనే నేషన్ కరోనా అని చెప్పి మొత్తం అంతా స్కాన్ చేసి పెట్టుకున్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగినప్పుడు సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఆపత్కాలంలో కూడా మనకు సహాయం వస్తుంది కదా. మే ద లార్డ్ బ్లెస్ ద ఆడియన్స్.